Audio Jungle. Audio Jungle. లూకాసు వార్త 19వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరోయని చూడగోరెను కాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానియుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరియకు ఉపమానము చెప్పెను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మినాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారము చేయడని వారితో చెప్పెను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడునూ వ్యాపారం వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తమ ఎద్దుకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించిననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. అంతటా మరియొకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయువాడవునైనా కఠినుడువు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితనని చెప్పెను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనునైనా కఠినుండనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గల వానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయెను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరినీ పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడును. దానిమీద ఏ మనుష్యుడునూ ఎన్నడూ కూర్చుండలేదు. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తీసుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ పట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ పట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములను గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేసిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, మీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్లు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి
నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల మీకెంతో మేలు. కాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనియని దినములు వచ్చెనని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగలు గుహగా చేసిద్దరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయజూచుచుండిరి. కాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొనియుండిరి కనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. లూకా సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తగిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవ వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుతును, ఒకవేళ వారు అతన్ని సన్మానించెదరనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని అతన్ని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఈ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చినని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాక అనిరే. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, కాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడిలోనే ఆయనను బలత్కారముగా పట్టుకున్న సమయము చూచిరి. కాని జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచును ఉన్నావు. నీవు ఎవరి యందును మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తని గుర్తిరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పై వ్రాతయు ఎవనివని అడగగా వారు కైసరువనిరి. అందుకాయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పుపట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. పునరుద్ధానము లేదని చెప్పడి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేయవలనని మోషే మనకి వ్రాసి ఇచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేక చనిపోయెను. రెండవ వాడను మూడవ వాడను ఆమెను పెండ్లి చేసుకొనిరి. ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి
సంతానము లేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికిని భారీగా ఉండును. ఆ ఏడుగురికిని ఆమె భారీగా ఉండెను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకొందురు, పెండ్లికియ్యబడుదురు. కాని పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారయుండి దేవదూత సమానులను, దేవుని కుమారులై ఉందురు కనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు, ఇస్సాకు దేవుడనియు, యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తరువాత వారాయనను మరేమీయూ అడగ తెగింపలేదు కనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువటంగీలు ధరించుకొని తిరుగుగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను.